రైట్ మిత్రమా, మనం మ్యాథమెటికల్ ఆపరేషన్లో మరో సెషన్ చూద్దాం. సో బైలింగ్వెల్లో ఉన్నటువంటి క్వశ్చన్సే ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో కనిపిస్తున్న నా మాటలు మీకు తెలుగులో వినిపిస్తాయి కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. రైట్ మిత్రమా, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. If A stands for plus, B stands for minus, C stands for into, then the value of the equation. So here our role is only the sign of changing. మనకి ఇచ్చినటువంటి ఇక్కడ ఆ క్వశ్చన్ అర్థం చేసుకున్న పని ఏంటి సార్ అంటే అక్కడ గుర్తులను మార్చడమే రీజనింగ్ పని. గుర్తులను మార్చడమే రీజనింగ్ పని. మార్చినామంటే నెక్స్ట్ ఏంలోకి పోతాం, బాటమాస్. సో వెన్ చేంజ్ ద సైన్ ఆఫ్ గివెన్ ఇన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, we should be follow these rules, then apply the BODMAS rule. Right sir. So first మనం చేయాల్సినటువంటి రూల్కి వెళ్ళిపోదాం. Right, first thing 10c. C means here multiply, yes, and A means plus, C means multiply, B means minus. So 10 into 4 in the bracket plus 4 into 4 in the bracket minus 6. So then apply the rule of BODMAS, BODMAS. Bracket lo ఉన్న values O half unte half, next ఈ విధంగా ఉంటుంది. సో bracket లో 10 4s are 40 plus 4 4s are 16 minus 6. సో బ్రాకెట్స్ ఓవర్. నెక్స్ట్ ఓఎఫ్ హాఫ్లు ఉన్నాయా అంటే బ్రాకెట్ ఓపెన్ చేసాయి. సో 40 ప్లస్ 16 మైనస్ 6. సో ఓపెన్ అయిపోయింది. డివిజన్స్ ఏమైనా ఉన్నాయా? దేర్ ఇస్ నో డివిజన్. మల్టిప్లికేషన్స్ ఉన్నాయా? దేర్ ఇస్ నో మల్టిప్లికేషన్స్. నెక్స్ట్ అడిషన్. ఎస్, 40 ప్లస్ 16 హౌ మచ్? 56. 40 ప్లస్ 60 ఎంత? 56 మైనస్ 6. అడిషన్ ఓవర్. ఫైనలీ సబ్ట్రాక్షన్. So you got the answer 50. So answer is 50. Clear mitrama? I hope you understand sir. Right sir. One more question please. Next, if L denotes plus, M denotes minus, N denotes multiply, P denotes divided, then the value of 14 and 10 L, 42 P, 2 M, 8. సో ఇక్కడ మనకు ఎన్ అంటే ఏమంటుండు? మల్టిప్లై అంటుండు. ఎల్ అంటే ఏమంటుండు? ప్లస్ అంటుండు. పి అంటే ఏమంటుండు? డివైడెడ్ అంటుండు. అండ్ ఎం అంటే ఏమంటుండు? మైనస్. గుర్తులను మార్చినామా తర్వాత బాడమాస్ను అప్లై చేసామా. సో ఇక్కడ 14 into 10 in the bracket plus 42 divided 2 minus 8. తర్వాత బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ 14 10s are 140 in the bracket plus ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? డివిజన్ ఉంది. 2 21s are 21 minus 8. సో బ్రాకెట్ అయిపోయింది కాబట్టి ఆఫ్ అంటే బ్రాకెట్ని ఓపెన్ చేస్తే 140 ప్లస్ 21 మైనస్ 8. సో మల్టిప్లికేషన్స్ ఉన్నాయా? లేవు. అడిషన్స్ ఉన్నాయి. సో డివిజన్ మల్టిప్లికేషన్స్ లేవు కాబట్టి అడిషన్ 140 ప్లస్ 21 161 మైనస్ 8. సో 161 నుంచి 8 పోతే ఎంత మిత్రమా? 153 ఆన్సర్. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ విధంగా మనకు సబ్స్టిట్యూట్ సైన్స్ను చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్. రైట్, హియర్ ఎట్ ది రేట్ డినోట్స్ ప్లస్, ఇది ఒక రకంగా సర్కిల్ ప్లస్ అంటే మైనస్. అలాగే ఈ సింబల్ అంటే ఏమంటుంది? ఇన్ఫినిటీ సింబల్ ఈజ్ ఈ విధంగా డివైడ్. సర్కిల్ అంటే క్రాస్ చేసిన సింబల్ అయితే మైనస్ అంటే టీటా సింబల్ మైనస్ అని చెప్తుండు. సో ఇక్కడ గుర్తులు మార్చండి. టీటా మీన్స్ హియర్ మల్టిప్లై, ఎట్ ది రేట్ సర్కిల్ ప్లస్ అంటే మైనస్, అండ్ ఇన్ఫినిటీ సింబల్ ఇస్తే ఏంటిది? డివైడెడ్, అండ్ సర్క్యులర్ ప్లస్ వస్తే మైనస్, టీటా సింబల్ వస్తే రైట్ మాస్టర్. ఇక్కడ మరి టీటా సింబల్కి ఏమంటుండు? ఇంటూ అంటుండు. ఎట్ ది రేట్ ఇచ్చిండు కానీ ఎట్ ది రేట్ని ఎక్కడ కూడా వాడలేదు సార్. చూడండి, రైట్, ఎట్ ది రేట్ ఇచ్చిండు కానీ ఎక్కడ ఎట్ ది రేట్ను వాడలేదు. బహుశా 2 టీటాలు ఉన్న కాడ ఒకటి ఎట్ ది రేట్ అనుకుంటున్నా,
బహుశా ఇది సింబల్ కావచ్చు. సో నాకు తెలిసి @ ఇచ్చినప్పుడు ఒక్కడ వాడేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మనం లాస్ట్లో వాడేటువంటి ప్రయత్నం చేద్దామంటే మనం మార్చలేం సార్, ఇచ్చిన సైన్స్ని మాత్రమే ఫాలో కావాలి. సో 107. సో ఇక్కడ మనము ఒకవేళ @ సింబల్ ఉన్నట్లయితే ఫస్ట్ సో మార్చే పని ఒకవేళ చేస్తే సింబల్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ ఇక్కడ @ సింబల్ ఉండొచ్చు అని అనుకుంటే అప్పుడు @ సింబల్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది సార్. ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. రైట్. అప్పుడు 107 + 3 -64 / 8 -2 × 9 సార్. దెన్ ఫస్ట్ బ్రాకెట్ లేవు కాబట్టి ఓకే, OF లేదు కాబట్టి ఓకే, ప్లస్ ఉంటే ప్లస్ అంటే నెక్స్ట్ డివిజన్. సో ఇక్కడ 107 + 3 -64/8 -2 × 9. 8 1 8 64. సో 107 + 3 -8 -2 × 9 డివిజన్స్ అయిపోయినాయి కాబట్టి మల్టిప్లై. సో 2 9s 18. 107 + 3 -8 -18. క్లియర్. సో ప్లస్ యాడ్ చేయి, మైనస్ను కలుపుకో. సో 107 3 ఎంత, 110 -8ను -18 -26. సో 110ల నుంచి -26 పోతే ఎంత, రైట్. 110ల నుంచి 26 పోతే ఎంత అవుతుంది చెప్పండి. ఎస్, 110 నుంచి 110 నుంచి 26 సబ్ట్రాక్ట్ చేస్తే బారో 10 అంటే 4. ఇక్కడికి ఏం లేదు, బారో 10 అంటే ఎంత, 84. సో ఆన్సర్ ఈస్ 84. క్లియర్ మిత్రమా? రైట్ సార్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్. సో హియర్ సింబల్స్ ఆర్ గివెన్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇండికేట్స్ ప్లస్, స్క్వేర్ ఇండికేట్స్ ఇంటూ, స్టార్ ఇండికేట్ మైనస్, రివర్స్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ డివైడెడ్. సో ఇక్కడ స్టార్ ఉంది, స్టార్ సంకేతం ఏముంది, మైనస్. స్టార్ సంకేతం ఏముంది మిత్రమా, మైనస్. స్క్వేర్ ఏమో ఇంటూ, ట్రయాంగిల్ ఏమో ప్లస్, డెల్టా ఏమో డివైడెడ్. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ 3 - 4 × 5 + 6 / 2 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం కనుక చూస్తే బాడమాస్ రూల్ అప్లై చేయండి మిత్రమా. బాడమాస్, దెర్ ఈస్ నో బ్రాకెట్, దెర్ ఈస్ నో ఆఫ్. నెక్స్ట్ డివిజన్ ఉంది. 3 - 4 × 5 + 6/2. 2 1s 2 3s. సో డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్. సో 3 -4 × 5 + 3 ఇక్కడ ఉంది. సో మల్టిప్లై చేస్తే 3 - 4 5s 20 + 3. సో మల్టిప్లై అయిపోయింది. నెక్స్ట్ అడిషన్ +3 + 3 6 - 20. సో అడిషన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో ఆన్సర్ ఈస్ -14. ఆన్సర్ ఈస్ -14. ఐ హోప్ యూ గాట్ ఇట్ సార్. సో వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తూ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ -14. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. రైట్. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది చూడండి మాస్టర్. మనకి ఇక్కడ సింబల్ అక్కడ ఉండేటువంటి వాటిని బట్టి వాడాలి. సో ఇది ఒక కాంపిటేటివ్లో భిన్నమైనటువంటిది, జర జాగ్రత్త చూడండి సార్. 2 2s 16 అంటాడు. 2 2s 16 అవుతుందా? 2 3s 36 అంటుండు. 2 4s 64 అంటుండు. సో 2 2 4, 4తో 16 అయ్యేటువంటి అవకాశం. 2 3 6, 6తో 36 అయ్యే అవకాశం. 2 4 8, 8కి 64 గల సంబంధం. ఎస్, యు ఆర్ రైట్ సార్. 2 2s ఎంత, 4. 4 స్క్వేర్ ఈజ్ 16. అంటే ఈ ప్రోడక్ట్ వాల్యూని మళ్ళీ ఎందులో తీసుకుపోయిండు, పవర్లో తీసుకుపోయిండు. సో అలాగే 2 3s 6, 6 పవర్ ఎంత అవుతుంది, 36. లైక్ దట్ ఇది కూడా చూద్దాం మరి. అలాగే 2 4s 8, 8 పవర్ ఎంత అవుతుంది, 64. సో ఈ ప్రాసెస్లు ఇవన్నీ సెట్ అయిపోయినాయి కాబట్టి సేమ్ టు సేమ్. సో
2 ఇంటూ, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సేమ్ టు సేమ్ సెట్ అయింది కాబట్టి రైట్ 2 ఇంటూ 6 ఆర్ 12, సో 12 స్క్వేర్ ఈజ్ 144. సో ఆన్సర్ ఈజ్ 144. క్లియర్ మిత్రమా? ఇలా కూడా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ని చూడవచ్చు. వన్ మోర్ క్వశ్చన్ సార్. రైట్, ఇది చూడండి సార్. 8 స్టార్ 9 is equal 217, 6 స్టార్ 10 is equal 196, 11 స్టార్ 7. ఇక్కడ మనం ఏం చేస్తే మల్టిప్లై చేస్తే అవుతుందా ఇంకేమైనా అవుతుందా అంటే ఇది చాలా టఫెస్ట్ మోడల్ సార్. ఇందులో ఇచ్చినటువంటి ఏంటంటే 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ చేసుకొని ప్లస్ 8 9s వస్తే వస్తుంది. 8 స్క్వేర్ ఎంత 64 ప్లస్ 64 ప్లస్ 81 ప్లస్ 8 9s 72. ఒకసారి యాడ్ చేసి చూడండి మాస్టర్, ఎంత అవుతుంది? 64 ప్లస్ 81 ఎంత అవుతుంది చెప్పండి? 64 ప్లస్ 81, సో 5, 1 ప్లస్ 4 5, 6 ప్లస్ 8 145 ప్లస్ 72, 145 ప్లస్ 72, సో 2 5 7, 7 ప్లస్ 4 14 అంటే 111, 1 2 217 అవుతుంది. సో ఇక్కడ ఏం ప్రాసెస్ అవుతుంది సార్ అంటే ప్లీజ్ ఫస్ట్ ఇండివిజువల్గా పవర్కి వెళ్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసుకొని సమ్ చేస్తాడు సార్. ఇంత డే ఉంటుంది. సో స్టార్ యొక్క ఇక్కడ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ మోడల్. మరి అది చేస్తే 6 స్టార్ ఇప్పుడు ఇది కావాలి కదా, ఇది కూడా ప్రూఫ్ కావాలి కదా. రైట్, 6 అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఉన్నటువంటిది 6 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 10, ఈ వాల్యూ కూడా 196ను ప్రూఫ్ అయితే అది రైట్ ఆన్సర్. సో 6 పవర్ ఎంత 36 ప్లస్ 100 రైట్, అలాగే ప్లస్ 6 10s 60. సో 36 ప్లస్ 100 136 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ సార్ 196. సో ఇది కూడా ప్రూఫ్ అయిందా లేదా? ఎస్, ప్రూఫ్ అయింది. కాబట్టి ఇప్పుడు 11 స్టార్ 7 చేయండి ఇదే ప్రాసెస్లో. సో 11 స్టార్ 7 హౌ మచ్ వాల్యూ విల్ కమ్? సో 11 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ క్లియర్ అండ్ ప్లస్ 11 ఇంటూ 7 రైట్. 11 స్క్వేర్ హౌ మచ్ 121 ప్లస్ 7 స్క్వేర్ 49 ప్లస్ 11 7s 77. సో 121 ప్లస్ 49 హౌ మచ్? ఎస్ 130 ప్లస్ 40 170 ప్లస్ 77 రైట్. దిస్ టోటల్ ఈజ్ 7 7 7 14 4 1 upon, సో 247 అంతే కదా మాస్టర్? 170 70 240 ప్లస్ 7 247 ఈజ్ ద ఆన్సర్. ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. రైట్, సేమ్ అదో టైప్ ఆఫ్ మోడల్, ఇదొక టైప్ సార్. ఇక్కడ మనకు చూడండి 20 మైనస్ 10 అంటే 200 అంటుండు, 8 డివైడెడ్ 4 అంటే 12 అంటుండు, 6 ఇంటూ 2 అంటే 4 అంటుండు, 8 ప్లస్ 4 అయితే 2 అవుతుంది. ఇప్పుడు 20 మైనస్ 10 చేస్తే 200 అవుతుందా? కాదు. 20 10s అయితే 200 అవుతుంది. క్లియర్ అంతే కదా మిత్రమా? 20 10s అయితే 200 అవుతుంది. మరి ఇక్కడ 8 డివైడెడ్ బై 4 అయితే 12 అవుతుందా? కాదు. 8 ప్లస్ అంటే 12 అవుతుంది. ఇక్కడ 6 మైనస్ 2 అయితే 4 అవుతుంది. 8 డివైడెడ్ అయితే 8 డివైడెడ్ 4 అయితే 2 అవుతుంది. అంటే మన దృష్టిలో ఏంటి మాస్టర్? ఇక్కడ మనం గమనిస్తే మైనస్ మీన్స్ ఇంటూ డివైడెడ్ మీన్స్ ప్లస్ ఇంటూ మీన్స్ మైనస్ డివైడెడ్ మీన్స్ సారీ ఇక్కడ ప్లస్ మీన్స్ డివైడెడ్ ఉంటుంది. అంటే వాడు ఇక్కడ తీసుకుంటున్న గుర్తులకు ఈ విధంగా ఇండైరెక్ట్గా గుర్తులు మార్చుకొని చేస్తాడు. సో ఇక్కడ మైనస్ అవపడుతుంది కాబట్టి ఏం తీసుకోవాలి? ఇంటూ తీసుకోవాలి. ఇంటూ అవపడుతుంటే మైనస్ తీసుకుంటాం రైట్. డివైడెడ్ అవపడితే ప్లస్ తీసుకుంటాం.
ప్లస్ అవుపడితే డివైడెడ్ తీసుకుంటాం. నెక్స్ట్ మైనస్ అవుపడితే ఇంటూ తీసుకుంటాం. క్లియర్? రైట్ సార్. ఇలా అయిపోయిన తర్వాత మనం దీని యొక్క సైన్ చేంజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది? 100 into 10 minus 1000 plus 1000 divided 100 into 10. సైన్స్ జాగ్రత్తగా రాయండి సార్. ఇంటూ మైనస్ ప్లస్ డివైడ్ ఇంటూ. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయండి దీని మీద. నెక్స్ట్ లెవెల్లో వచ్చే ఆన్సర్. సో బాడమ్ మాస్ రూల్ చేయాలి. ఇప్పుడు బాడమ్ మాస్లో బ్రాకెట్ ఉన్నాయా? లేవు. బ్రాకెట్స్ లేవు. ఓఎఫ్ ఆఫ్ లేదు. డివిజన్ చూడాలి. సో 100 into 10 minus 1000 plus 1000 by 100 into 10 సార్. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ మరి డివిజన్ చేస్తే ఈ 2 zeros-కి 2 zeros ఎగిరిపోయినాయి. సో ఇక్కడ 100 ఇంటూ నెక్స్ట్ మల్టిప్లై ఉంది కాబట్టి 100 into 10 1000 మైనస్ 1000 ప్లస్ 10 into 10 అంటే 100. 10 into 10 మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఎంత? 100 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ మాస్టర్ అడిషన్స్. ఇక అడిషన్స్. సో 1100 1100 మైనస్ 1000. సో లాస్ట్ ఫైనల్గా ఏంది? సబ్ట్రాక్షన్. సో 11 నుంచి 1000 పోతే మిగిలింది ఎంత? 100. సో ఆన్సర్ ఈజ్ 100. క్లియర్ మిత్రమా? సో ఈ విధంగా వాడు ఇచ్చినటువంటి సైన్కి ఇక్కడ ఈ విధంగా ఇచ్చినటువంటి వాల్యూస్ని బట్టి మనం దాన్ని ఊహించుకోవాలి. ఆ ఊహలో ప్లస్లకు మైనస్లకు అంటే గుర్తులను బట్టి వాల్యూస్ చేంజ్ చేస్తాను కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. రైట్ సార్. ఇక్కడ క్వశ్చన్ చూడండి మిత్రమా. రైట్. విచ్ సైన్ ఈజ్ ద which sign and numbers should be interchanged so that the following equation will be correct. ఈ క్రింద ఇచ్చిన గుర్తులు మరియు విలువలను గనుక పరస్పరం మార్చుకున్నట్లయితే, ఇంటర్చేంజ్ చేస్తే పరస్పరం మార్చుకున్నట్లయితే ఈ కింద ఇచ్చిన ఈక్వేషన్ సరైన అవుతుంది. ఈక్వేషన్ ఇచ్చిండు 6 + 2 - 3 = 16 కావాలి. ఇక్కడ ఆప్షన్ ఇచ్చండి సార్. మొదటి ఆప్షన్ డివైడెడ్ మైనస్, ఈ రెండింటిని పరస్పరం అంటే డివైడెడ్ దగ్గర మైనస్, మైనస్ దగ్గర డివైడెడ్ తీసుకోవాలి. అలాగే అంకెలు 3 దగ్గరికి 2, 2 దగ్గరికి 3 ఇలా చేంజ్ చేసుకోవాలి. రైట్ సార్. లేదా ఆప్షన్ బి తీసుకున్నట్లయితే ప్లస్ను మైనస్ అనుకో, అలా అప్పుడు 2ను 3 చేసుకో, అంటే ఈ సింబల్స్ మార్చుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ సి ఇంటూ ప్లస్ చేంజ్ చేసుకో, 3 or 2 చేంజ్ చేసుకో, ఇంటూ మైనస్ లేదా 2 and 3 అని చేస్తాను. సో ఏదైనా ఒక ఆప్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బి ఫర్ బద్రీనాథ్ చెక్ చేద్దాం. సో 6 ఇక్కడ మనం మార్చాల్సింది. బి అంటే ప్లస్, ప్లస్ అవ్వడంగానే ఏమనాలి? మైనస్, మైనస్ అవ్వడంగానే ఏమనాలి? ప్లస్ అనాలి. అలాగే 2 దగ్గరికి ఏం పోవాలి? 3 పోవాలి, 3 దగ్గరికి 2 పోవాలి. క్లియర్? మరి చెక్ చేద్దాం మిత్రమా, ఇదేమన్నా సాధ్యం అవుతుందా? రైట్. ఇక్కడ మనం గమనిస్తే 6 - 3, 6 - 3 + 2 = 16 అంటాడు. సో ఇక్కడ ప్లస్ మైనస్లే 8, 2 + 6 8, 8 నుంచి 3 పోతే 16, 5 = 16. సో దేర్ ఫోర్ LHS నాట్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఆప్షన్ బి ఫెయిల్ అయిపోయింది సార్. ఆప్షన్ బి ఫెయిల్ అయిపోయింది. సరే, ఆప్షన్ బి ఫెయిల్ అయింది కాబట్టి ఇంకొక ఆప్షన్ చూద్దాం. సరే, సి చూద్దామా. ఇంటూ దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర ఇంటూ. రైట్. ఏమని చేద్దాం? సి చూద్దాం. ఇంటూ ప్లస్. మరి ఇక్కడ ఎక్కడైనా ఇంటూ ఉందా? ఇందులో
క్వశ్చన్లో ఇంటూ ఉందా? ఇంటూ ఉందా? లేదు. ఉన్నదే ప్లస్ మైనస్ డివైడెడ్. అంటే ఇంకా ఇది ఈక్వేషన్ పూర్తి స్థాయిలో మిస్ అయినట్టుంది సార్. 6 + 2 - 3. సో కోర్స్ దీనికి అప్పుడు ఆన్సర్ ఏది కూడా సెట్ కాదు సార్ ఇందులో ఉన్నటువంటి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డివైడెడ్ అనేది ప్లస్ మైనస్ రెండే ఉన్నది ఈక్వేషను. సో పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఇలాంటి వాటిని మనం మరి చేయలేం. ఆన్సర్ ఏంటి సార్ అంటే నన్ సార్. ఇందులో ఆన్సర్ ఇస్ నన్. ఇది తప్పుడు క్వశ్చన్. సో దయచేసి దీన్ని చూడండి, ఇది రాంగ్ వచ్చింది ఆ స్లైడు. సో మరొక స్లైడ్లో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇది కూడా ఒకసారి జాగ్రత్త చూడండి సార్. ఇఫ్ ప్లస్ స్టాండ్స్ డివైడెడ్ ఇంటూ స్టాండ్స్ ప్లస్ అంటే మైనస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ డివైడెడ్ అంటే మైనస్ అంటాడు. సో దాంట్లో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. సరే ఒకసారి ఈ ఆప్షన్ చూద్దాం. బి ఫర్ 46 - 6 + 4. అదే సార్ 46 - 6 + 4. 46 - 6 + 4 ఇన్ ప్లస్ 4 రాయలే కదా, రైట్, ఇంటూ 5 డివైడెడ్ 3 = 71. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని మిత్రం అంటే గుర్తులను మార్చాలి. దేన్ని మార్చాలి? గుర్తులను మార్చాలి. సో ఇక్కడ మైనస్ అవుపడితే మైనస్ ఉంటే ఇంటూ, ప్లస్ అవుపడితే డివైడెడ్, ఇంటూ అవుపడితే ప్లస్, డివైడెడ్ అవుపడితే మైనస్ = ఏమనలేదు కాబట్టి అట్లా ఉంటుంది సార్. సో ఇక్కడ మనం గుర్తులను అక్కడ వరకే చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ సమీకరణాన్ని ఎలా రాస్తాం? 46 × 6 డివైడెడ్ 4 + 5 - 3 = 71. సో డివైడెడ్ ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. 46 6/4 + 5 - 3 = 71. సో 2 2s are 4, 2 3s are 6, 2 1s are 2 23s are. రైట్ సార్. ఇక్కడ నెక్స్ట్ మిగిలింది 23 × 3 + 5 - 3 = 71. సో 3 × 9, 3 × 6, 69 + 5 - 3 71. 69ని 5, 74 - 3 71. సో 71 = 71. సో therefore LHS = RHS. It is proved. So that's why this is the right answer. B is the right answer. రైట్ మిత్రమా. సో ఇక్కడ మనకి ఇచ్చిన సైన్కి అవి సెట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తాం, సెట్ కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయం. రైట్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇలాంటిదే మరో క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ప్లస్ స్టాండ్స్ ఇంటూ లెస్ దాన్ మీన్స్ డివైడెడ్ అంటుండు. సో ఇందులో ఏదైనా క్వశ్చన్ చూద్దాం. సరే ఒకటి ఆప్షన్ తీసుకో. ఆప్షన్ సి 20 <2 + 10 డివైడెడ్ 4 - 6 × 100. రైట్ మిత్రమా, ఏదైనా ఒక ఆప్షన్ సార్, ఏదో ఒకటి చెక్ చేస్తే మనకు వస్తుంది. సో దాన్ని బట్టి వాల్యూను ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గుర్తులను మార్చడం. సో ఆ గుర్తులను మార్చేటప్పుడు చూద్దాం ఏమని గుర్తులు ఉన్నాయో. లెస్ దెన్ అవుపడితే డివైడెడ్, ప్లస్ అవుపడితే ఇంటూ, డివైడెడ్ అవుపడితే మైనస్, మైనస్ అంటే ప్లస్, ఇంటూ అంటే గ్రేటర్ దెన్. రైట్. సో ఈక్వేషన్ నౌ ఈజ్ 20 divided 2 into 10 minus 4 plus 6 greater than 100 అంటుంది. సో ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే
20/2 into 10 minus 4 plus 6 greater than 100. So 2 ones are 2 tens are. So 10 into 10 minus 4 plus 6 greater than 100. Right? దీని యొక్క స్టెప్ నెక్స్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. 10 tens ఎంత 100 minus 4 plus 6 greater than is 100. So addition 100 plus 6 106 minus 4 greater than 100. 106 నుంచి 4 పోతే ఎంత 102 is greater than 200. Yes, 102 is greater than 100 is proved. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఈక్వేషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా అంటే మనం ఈ సెషన్లో అంటే ఈ మోడల్లో మ్యాథమెటికల్ ఆపరేషన్ అనగానే ఏం చేయాలి సార్ అంటే బాడమాస్ని గుర్తించాలి. సో బాడమాస్ రూల్ని కనుక పాటిస్తే చాలు. సో బాడమాస్ రూల్ అంటే మనందరికీ తెలుసు కదా సార్, బాడమాస్ తెలుసు, బి ఫర్ బ్రాకెట్స్. సో ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని చూస్తాం, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూని చూస్తాం. ఆ తర్వాత ఓఎఫ్ ఆఫ్ అంటే లో అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి చూస్తాం. అలాగే డి అంటే డివిజన్స్ అనగా భాగహారానికి సంబంధించినవి చూసాం కదా. ఎం అంటే మల్టిప్లికేషన్ అనగా గుణకారానికి సంబంధించిన వాల్యూ చూసాం. ఏ అంటే అడిషన్, సో ఇవి కూడికలకు సంబంధించినవి చూసాం. అలాగే ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అనగా తీసివేతలకు సంబంధించినటువంటి ప్రాబ్లం చేసాం సార్. సో ఈ సెషన్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. సో సబ్స్టిట్యూషన్ ఉంటుంది. ఒక ప్రాబ్లం మనకు తేడా కనిపించింది, అది బై ఈక్వేషన్ ప్రాబ్లమే తప్ప మరొకటి కాదు. అంటే మనం సబ్స్టిట్యూషన్ కనుక నేర్చుకుంటే ఆడు చేయమన్న పనిని చేస్తే అందులో వాల్యూ ఉంటే సాధ్యపడితే చేస్తాం, లేకపోతే ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక సెషన్లో మరొక టాపిక్తో మీ ముందుకు మీ బద్రి సార్. జై హింద్.